నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహాభారతంలోని సభాపర్వంలో 5వ అధ్యాయంలో ఉన్నాం. ఇక పూర్వం చూసాం, మయసభలోకి ప్రవేశించారు పాండవులు. విశేషంగా చెప్పవలసిన అంశం ఏమిటంటే, మయసభని మానవ, దైత్య, దేవతల శిల్పకళలను ఉపయోగించి మయుడు ఆ సభా మందిరాన్ని నిర్మించాడు. సౌందర్యం, శిల్ప సౌందర్యం, రకరకాల చమత్కారాలు, అవన్నీ ఉద్యానవనాలు, అవన్నీ ఒక ఎత్తు అయితే, ఈ 3 శిల్పకళలను అక్కడ ఉపయోగించడం వలన ఒకటి ప్రతిపాదించబడింది. అదేమిటి అంటే, మీకు సంభవ పర్వంలోనే చెప్పినట్లు మహాభారత కాలానికి మనుష్యులు, రాక్షసులు, దేవతలు, మహర్షులు అందరూ కలిసి ఉన్నారు. అంచేత మీకు ఇంద్రుడు కనిపిస్తాడు. అర్జునుడు ఇంద్రుడి దగ్గరికి వెళతాడు. మహర్షులందరూ వస్తూ ఉంటారు, వేదవ్యాసుల వారు అందరూను, శ్రీకృష్ణుడు ఉంటాడు. అంచేత ఆ మయసభలో ఎవరిది ఏ ప్రవృత్తి ప్రబలంగా ఉంటుందో అది దర్శనమిస్తుంది అన్నమాట. సో 5వ అధ్యాయంలో నీ మొదటి భాగం చూద్దాం. ఎందుకని అంటే, నారదుడు ధర్మరాజుకు ప్రశ్న రూపమున రాజ్యపాలనమును బోధించుట. ప్రశ్న రూపముగా అన్న మాట ఎందుకు చెప్తున్నాడంటే, అలా చేస్తున్నావా, అలా చెయ్యట్లేదు కదా, ఇలా చేస్తున్నావా. దీనికి వాల్మీకి రామాయణంలోని అయోధ్యకాండలోని 100వ సర్గ, కచ్చిత్ సర్గ అంటారు దాన్ని. శ్రీరాముడు భరతుడిని అడుగుతాడు. కచ్చిత్ అంటూ ఉంటుంది ప్రతి శ్లోకం ముందర. అలా చెయ్యట్లేదు కదా, ఇలా చేస్తున్నావు కదా అని. దాని ప్రతిబింబంలా కనిపిస్తుంది. ఏమిటో చూద్దాం. వైశంపాయన ఉవాచ అథ తత్రోపవిష్టేషు పాండవేషు మహాత్మసు మహస్సు చోపవిష్టేషు గంధర్వేషు చ భారత. వైశంపాయనుడు అన్నాడు, మహారాజా, ఒక రోజున ఆ సభలో మహాత్ములైన పాండవులు, ఇతర మహాపురుషులు, గంధర్వులు అందరూ కూర్చుని ఉన్నారు. వేదోపనిషదాం వేత్త ఋషిస్వరగణార్చిత ఇతిహాస పురాణక్య పురాకల్ప విశేషవిత్ న్యాయవిద్ధర్మతత్వజ్ఞ షడంగ విదనుత్తమ ఐక్య సంయోగ నానాత్మ సమవాయ విశారద వక్తా ప్రగల్భో మేధావి స్మృతిమాన్నయ విత్కవి పరాపర విభాగజ్ఞ ప్రమాణకృత నిశ్చయ పంచావయవయుక్తస్య వాక్యస్య గుణదోషవిత్ ఉత్తరోత్తర వక్తా చ వదతోపి బృహస్పతేః ధర్మకామార్థమోక్షేషు యథావత్కృత నిశ్చయః తథా భువనకోశస్య సర్వస్యాస్య మహామతిః ప్రత్యక్షదర్శీ లోకస్య తిర్యగోధ్వమధస్తథా సాంఖ్యయోగ విభాగజ్ఞః నిర్విద్విత్సురాసురాన్ సంధి విగ్రహ తత్వజ్ఞస్వనుమాన విభాగవితు షాణ్గుణ్య విధియుక్తశ్చ సర్వశాస్త్ర విశారదః యుద్ధగాంధర్వసేవీ చ సర్వత్రా ప్రతిశస్తథా ఏతైశ్చాన్యైశ్చ బహువియుక్తో గుణగణైర్మునిః లోకాన్ అనుచరన్ సర్వాన్ నాగమత్తాం సభాం నృప నారదస్సు మహాతేజాః ఋషిభిః సహితస్తదా పారిజాతేన రాజేంద్ర పర్వతేన చ ధీమతా సుముఖేన చ సౌమ్యేన దేవర్షిరమితద్యుతిః సభాస్థాన్ పాండవాన్ ద్రష్టుం ప్రియమాణో మనోజవః జయాశీర్భిస్తుతం విప్రధర్మరాజానమార్చయత్. అప్పుడు నారదుడు అక్కడికి వచ్చాడండి. అతను వేదాలు, ఉపనిషత్తులు పూర్తిగా తెలిసి ఉన్న జ్ఞాని, దేవతలందరి చేత పూజింపబడేవాడు, ఇతిహాసాలు పురాణాలు తెలిసినవాడు, పూర్వకల్ప విశేషాలు ఎరిగినవాడు, ధర్మజ్ఞుడు, న్యాయవేత్త, శిక్షా కల్ప వ్యాకరణ నిరుక్త ఛందములు జ్యోతిషం ఎరిగినవాడు, ఐక్య సంయోగ వియోగ నానాత్వ సమవాయాలలో విశారదుడు, మహావక్త, ప్రగల్భుడును, మేధావి, స్మరణ శక్తిమంతుడు, నీతిశాస్త్ర విశారదుడు, త్రికాలదర్శియును, పరాపర విభాగం తెలిసినవాడు, ప్రమాణపూర్వకంగా సిద్ధాంతాన్ని నిశ్చయించేవాడు,
ప్రతిజ్ఞ, హేతు, ఉదాహరణ, ఉపనయ, నిగమములు అనే పంచావయవాలతో కూడిన వాక్యాలలోని గుణ దోషాలు తెలిసినవాడును బృహస్పతి వంటి మహావక్తలకు సాటిగా ఉత్తర ప్రత్యుత్తరములను ఇవ్వటంలో సమర్థుడు. ధర్మ, అర్థ, కామ, మోక్షాలు అనే 4 పురుషార్థాల పరస్పర సంబంధం యథార్థంగా తెలిసినవాడు. ప్రత్యక్ష అనుమానాది ప్రమాణాల యొక్క పరిష్కృత సిద్ధాంతం కలవాడు. ఈ 14 లోకాలలో సమస్తాన్ని ప్రత్యక్షంగా దర్శింపగల సమర్థుడు. మహాబుద్ధిశాలి, సాంఖ్యయోగ విభాగాలను తెలిసినవాడు. దేవాసురులలో ప్రసిద్ధికెక్కిన వైరాగ్యం కలవాడు. సంధి విగ్రహ తత్వజ్ఞుడు. స్వపర పక్షాలలోని బలాబలాలను సులభంగా అంచనా వేసి శత్రుపక్షాన్ని తన పక్షానికి త్రిప్పుకునే నేర్పుగలిగినవాడు. రాజనీతిలో షడంగాలను ఉపయోగించడంలో నేర్పుగలవాడు. సమస్త శాస్త్రాలు తెలిసిన పండితుడు, విద్వాంసుడు. యుద్ధ విద్యలో లాగా సంగీతంలో కూడా కుశలుడు. ఏమాత్రం కోపం ఎరుగనివాడు. ఇంకా అసంఖ్యాక సద్గుణాలతో కూడిన మననశీలుడు, పరమ తేజశాలి. అన్ని లోకాలలో సంచరించేవాడు. నారద మహర్షి పారిజాతుడు. బుద్ధిశాలి అయిన పర్వతుడు, సౌమ్యుడు, సుముఖుడు మొదలు అనేక మహర్షులతో కూడి ప్రేమపూర్వకంగా పాండవులను కలుసుకోవాలని మనోవేగంతో ఆ ధర్మరాజు యొక్క సభకు వచ్చి జయసూచకమైన ఆశీర్వచనాల ద్వారా ధర్మరాజును గౌరవించాడు. తమాగతం ఋషిం దృష్ట్వా నారదం సర్వధర్మవిత్ సహసా పాండవ శ్రేష్ఠ ప్రత్యుత్థాయానుజైః సహ అభ్యవాదయత ప్రీత్యా వినయావనతస్తదా తదర్హమాసనం తస్మై సంప్రదాయ యథావిధి గాంచైవ మధువర్కం చ సంప్రదాయాఖ్యమేవ చ అర్చయామాస రత్నైశ్చ సర్వకామైశ్చ ధర్మవిత్. వచ్చిన నారద మహర్షికి సర్వధర్మాలను పూర్తిగా తెలిసిన పాండవ శ్రేష్ఠుడు యుధిష్ఠిరుడు తన సోదరులతో సహా సింహాసనం నుండి లేచి ప్రేమతోనూ వినయంతోనూ నమస్కారం చేశాడు. ఆ మహనీయుడికి ఉచితాసనాన్ని చూపించి కూర్చుండబెట్టి ఆ ధర్మరాజు నారద మహర్షికి గోవులను, మధుపర్కాన్ని బహుకరించి సంప్రదాయబద్ధంగా అర్ఘ్యపాద్యాదులను సమర్పించి రత్నాలతో శాస్త్రోక్తంగా పూజించి సంతోషపరిచాడు. తుతోష యథావచ్చ పూజాం ప్రాప్య యుధిష్ఠిరాత్ సోచితః పాండవైః సర్వైః మహర్షిర్వేదపారగః ధర్మకామార్థ సంయుక్తం పప్రచ్ఛేదం యుధిష్ఠిరం. మహారాజు ధర్మజుడు చేసిన ఈ యథోచిత స్వాగత సత్కారానికి నారద మహర్షి చాలా సంతోషించాడు. ఈ విధంగా పాండవులు పూజించిన తరువాత ధర్మ, అర్థ, కామాలను దృష్టిలో పెట్టుకొని నారదుడు ధర్మరాజును ఇలా అడిగాడు. ఏమడిగాడు? తర్వాత ధర్మరాజు ఏం చెప్పాడు, ఆ తర్వాత నారదుడు ఏం చెప్పాడు, మనం ఈ అధ్యాయంలో లోతుగా చూద్దాము. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్షో, మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.